మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇరాన్ పైన అమెరికా విధ్వంసకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ముగిసింది, ఇక చర్చలు లేవని ప్రకటించారు. సో ఇప్పుడు ఈ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? వారు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. శుభం కార్డు పడుతుంది అనుకున్నప్పుడే ఎంగేజ్మెంట్ నాడే విడాకుల పత్రం రాసుకున్నట్టు అయిపోయింది. అవును. పెళ్లి పెటాకులు అయింది. మొన్నటికి మొన్న మనకు ఫ్రాన్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 దేశాల సమావేశం జెనీవాలో జరిగితే దానిలో గ్రీస్ లో సంతకాలు చేస్తున్నాడు. ఆ తడి ఆరకం ముందే అసలు ఈ వివాదం మొదలైంది అనుకున్నాను నేను. జో బాన్సన్ కూడా మన ఫ్రాన్స్ లో జరిగిన ఒప్పందం, ఫిజికల్ ఒప్పందం కుదుర్చుకుందామని పోతే అక్కడ పట్టించుకోకపోవడం, ఇరాన్ అధికారులు కానీ ఇరాన్ నాయకులు కానీ ఆయనతో కరచాలనానికి కూడా ఇష్టపడకపోవడం, కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఈ వివాదం ఇంతట ముగిది లేదు, మొదలవుతుంది. కథ మళ్ళీ కంచికి కాదు, మొదటికే చేరిన కథ మొదటికి వచ్చింది అనిపించింది. మీరు అన్నట్టు 24 గంటల 45 గంటల ముందు వెనక్కి వెళ్తాం. 24 గంటల కొంత ఇబ్బంది కూడా. ఏదైతే అమెరికా సంబంధించిన ఒక మర్చెంట్ నౌకను ఇరాన్ వాళ్ళు అడ్డుకొని దాని మీద డ్రోన్ దాడి చేశారు, ఇంజన్ మీద దాడి చేశారు. దానికి వెంటనే రెఫరికేట్ అయ్యి వెంటనే మన అమెరికా చేసిన పని ఏంటంటే వెంటనే దాడులు మొదలు పెట్టడం. నేనేమంటాను అంటే 2 చేతులు కలిసి తప్పట్లు పైకి. ఒకసారి ఇరాన్ తప్పు చేసి అట్లాగా వస్తే ఏం కాకపోతుంది. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, గత 5 రోజులుగా అక్కడే అలీ ఖమైనీ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో 44 మంది కీలకమైన నాయకులు, అక్కడికి అలీ ఖమైనీ మనవరాలు కూడా 14 నెలల మనవరాలు కూడా పక్కనే శవపెట్టికి పెట్టి అందరికీ కొంచెం బాధ కనిపించింది. ఎందుకంటే పిల్లల్ని కూడా చంపేశారు కదా అని చెప్పి. అట్లా వాళ్ళందరూ అంత్యక్రియలు జరుపుతూ నిన్నటికి పూర్తయినాయి. ఇప్పుడు మన కాలం ప్రకారం ఇవాళ ఉదయం వాళ్ళకేమో నిన్న లేక కనుక పూర్తయింది. పూర్తయితున్న క్రమంలో వాళ్ళు విషాదాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి మీద దాడి చేయరు కదా. అటువంటి అప్పుడు పాటించాలి, అది పాటించట్లా వాళ్ళు అంత్యక్రియ చేసుకుంటున్నారు. దాని మీద వెంటనే చేయరు. నిజంగానే ఇరాన్ తప్పు చేస్తుంది అంటున్నాం. ఇరాన్ వెంటనే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన యాక్చువల్ గా చర్చలు జరుగుతున్నా గానీ చర్చలు ఏం లేదు, అంతా ఆగిపోయింది. చర్చలు వృధా అని కూడా అంటే ట్రంప్ ఏమన్నారంటే అక్కడ చర్చలు చేసుకుంటారు, ఏం ప్రయోజనం అని. పంపించింది ఆయనే. చర్చల వల్ల ప్రయోజనం లేదు, కాలయాపన తప్ప సమయం వృధా తప్ప ఏం లేదు అని ఆయనే ప్రకటించినాక చర్చలు చేసేవాడికి ఎట్లాంటి శాంతి ఉండదు కదా. దానికి కారణం ఏం చెప్పాడు ట్రంప్, ఇరాన్ వాళ్ళు అమెరికా ఓడ మీద దాడి చేసింది, కరెక్ట్ చేసింది. చేయగానే ఏం చేయాలి, దాన్ని ఎండగట్టాలి, ప్రపంచవ్యాప్తంగా చూపించాలి తప్పు చేసింది ఇరాన్ అని. ఒకవైపు తప్పు ఉంచాలి. మనం కూడా ఆ పని చేసినాం. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మనకు పహల్గామ్ దాడుల తర్వాత వెంటనే ఏం చేస్తలేరు, పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాలంటే కొద్ది రోజులు ఆగి ఏం చేసినాం, మనం సడన్ అటాక్ చేసినాం. 6 సైనిక స్థావరాల మీద, తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం, వెనక్కి వచ్చేసిన అరగంటలో. దాన్ని సమర్థించుకోవడానికి 6 బృందాలుగా అక్కడ శశిధరుడు లాంటి కాంగ్రెస్ నేతను కూడా అమెరికా పంపించినాం, ఆ బృంద నాయకుడిగా. మనం ప్రపంచవ్యాప్తంగా మనం మద్దతు కూడా కట్టుకున్నాం. వాళ్ళు చేసిన తప్పు పాకిస్తాన్, నేను చేసిన పని కరెక్ట్ అని చెప్పించుకున్నాం. అంటే దౌత్యం అంటే అట్లా ఉంటది. అటువంటి విడిచిపెట్టి వాళ్ళు నిజంగానే ఇరాన్ వాళ్ళు నౌక మీద దాడి చేశారు, అమెరికా నౌక మీద. ఆ తప్పును అటే ఉంచి తప్పును ఒళ్ళో వేయడం అంటారు. ఒక తప్పు ఒక దిక్కే ఉంచడం. అది కాకుండా ఈయన తగుదనమ్మా అని ఇప్పుడు యురేనియం నిల్వల మీద దాడి చేస్తున్నాడు, అట్లాగే ఓడరేవుల మీద దాడి చేసిండు, ఇరాన్ కు సంబంధించిన చమురు క్షేత్రాల మీద దాడి చేసిండు. అంటే నువ్వు ఒకటంటే ఇన్ని దాడులు చేసినా ఒక సామెత ఉంటది తెలుగులో, కొరివితో తలగొక్కోవడం అంటే ఇదే అని చెప్పేసి. ఇంకా ట్రంప్కి ఎందుకు మరి ఆ బుద్ధి రావట్లేదు, అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఇప్పటికే మనం సైనికంగా గెలిచినాం, అయినా వాళ్ళ దగ్గర ఇంకా కొంతే మిగులున్నది సామర్థ్యం. సో ఆ కొంతను కూడా కొట్టేస్తాం, సో వేరే ఆప్షన్ లేదు ఇరాన్కి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒప్పందానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు, మేమే అంగీకరించట్లే అన్నటువంటి కామెంట్ ట్రంప్ నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదే దొంగ 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 అన్నట్టు. అంటే షోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటే అని ఉర్దూలో సాగుతుంది కదా. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టున్న సమస్య. ఏమంటానంటే నువ్వు చేసే పని తప్పు. అసలు ఎప్పుడు చర్చలు మొదలు పెడదాం అనుకున్నప్పుడు దాన్ని శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే ఇంకేదో చేసినట్టు వాళ్ళు నావలు నువ్వు చల్లకుండా నువ్వు దీవించినట్టే ప్రతిసారి చర్చల ముందే మాట్లాడతారు ట్రంప్. చూడండి, ఆయనకి ఇష్టం ఉందా లేదో తెలియదు కానీ ఎవరు మాట్లాడతారు. నిజంగా చెప్పిన అవసరం ఎవరికి ఒప్పందం కుదరాలి అవసరం అమెరికాకి ఎక్కువ ఉంది. రేపు పొద్దున మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు రిపబ్లిక్ పార్టీని గెలిపించలేకపోతే తన ఉనికికే ప్రమాదం వస్తుంది. మెల్లమెల్లగా చాప కింద నీరులాగా జో వాన్స్ వస్తున్నాడు, చూస్తున్నాం. మన జేడీ వ్యాన్స్ చూస్తున్నాం కదా. జేడీ వ్యాన్స్ చాలా శాంతంగా వండుకుంటూనే ట్రంప్ చాప కింద నీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు జేడీ వ్యాన్స్ ను సమర్థిస్తున్నారు. మెల్లమెల్లగా సమర్థిస్తూనే నటిస్తూనే జేడీ వ్యాన్స్ ఇంకో రకంగా మనకు ట్రంప్ కు నష్టం చేస్తున్నాడు.
కనుక ఏంటంటే ట్రంప్ చేయాల్సింది ఏంటంటే తన చాప కిందకు వచ్చిన నీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో కూడా సుప్రీంకోర్టు 2 తీర్పుల ద్వారా ఖండించింది అమెరికా అధ్యక్షుడు చేసిన పని. చూసాం కదా, వీసాల గురించి అని, పన్నులు సుంకాల పెంపులు, ఈ రెండింటి గురించి. అట్లాగే జన్మతః అమెరికన్లకు ఉండే హక్కులను కాపాడాలి, పిల్లలు ఇప్పుడు పుడితే ఇక్కడ పాడే అని చెప్పి నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు ఇంటా గెలుస్తలేడు, బయట గెలుస్తలేడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికి అవసరం ఇప్పుడు ఇది శాంతి చర్చలు సఫలం కావడం? ప్రపంచానికి ఇరాన్ కంటే ఆయనకి అవసరం. అవును. ఇంకోటి ఏంటంటే అనుభవానికి వచ్చిన ఇంకా ఆయనకు తత్వం ఇందులో బోధపడలేదు ట్రంప్ తత్వం. వాస్తవానికి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ట్రంపే, కానీ ఇందులోంచి ఎట్లా బయటికి రాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు అసలు ట్రంప్ వ్యూహం అర్థం కాకపోవడానికి ఏం కనిపించట్లేదు. అక్కడటువంటి సైనిక స్థావరాలు, అక్కడటువంటి కర్మాగారాలు, లేదంటే అక్కడటువంటి గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు, వీటినే టార్గెట్ చేస్తూ పోతుండే. అయితే దీంట్లో అక్కడటువంటి ఆస్తుల ధ్వంసం, నిక్షేపాల ధ్వంసంతో పాటు చాబహార్ పోర్టును కూడా టార్గెట్ చేసుకున్నారు అన్నది ఇంకొక వాదన వినిపిస్తోంది. అదే జరిగితే రేపొద్దున మన సైడ్ నుంచి కూడా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఇది అదే కదా, చాబహార్ పోర్టు నిర్మాణానికి కొద్దిగా 3-4 నెలలు ఆపేసినాం మనం. ఒక రకంగా చెప్పాలి, చాబహార్ పోర్టుకు మనం పూర్తిగా మనం నిధులు ఇస్తున్నాం. రేపు పొద్దున మనకు కీలకమైంది. ఒకవేళ ఇరాన్ నుంచి వయా పాకిస్తాన్ పైప్ లైన్ వాళ్ళు ధ్వంసం చేసి మనం ఆపుదాం అనుకుంటే, రేపు అది కాకుండా చూడడానికి చాబహార్ పోర్టును మనమే పెట్టుబడి పెట్టి నిర్మించుకొని అక్కడి నుంచి చమురుని ఇంకా వీలుగా తొందరగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే హర్మోజ్ జలసంధికి సంబంధం లేకుండా చాబహార్ పోర్టుని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం మనం, ఇరాన్ లో ఉన్నదాన్ని. దాన్ని చేస్తున్నాడు. ఇంకో రకమైన జియో పాలిటిక్స్ లో శ్రీకాంత్ గారు, జియో పాలిటిక్స్ లో చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు ఆ విక్రమ్ అరేబియా మహాసముద్రం గెలిచిన దానికి ప్రతిగా ఇవాళ పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ కు ఒక ఓడను సప్లై చేసి దాన్ని రక్షణ కవచంగా ఈ మనకు హర్మోజ్ జలసంధికి మనకున్న మధ్యన మన అరేబియా మహాసముద్రంలో నిలిపే ప్రయత్నం చేస్తుంది చైనా పెద్ద ఎత్తున. మనము ఇటు పక్కన ఇప్పుడు మన భారత ప్రధాని ఏమో 3 దేశాలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా క్వాడ్ మీటింగ్ జరిపారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, మనమున్న చతుర్భుజి మీటింగ్ అది కూడా జరిపారు. ఇప్పుడేమో 3 దేశాలు, న్యూజిలాండ్ కు ఇప్పటిదాకా 40 ఏళ్ళకి ప్రధానమంత్రి పోలే, మన ప్రధానమంత్రి పోయింది ఇవాళ రాజీవ్ గాంధీ తర్వాత, మళ్ళీ ఇప్పటిదాకా 40 ఏళ్ల తర్వాత పోతున్నాడు. ఇటు పక్క మనం ఏమో మన పసిఫిక్ మహాసముద్రంలో మనం పట్టు సాధిస్తుంటే, అటు పసిఫిక్ లో ఇటు అరేబియా మహాసముద్రం, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో పట్టు సాధించే ప్రయత్నం చైనా చేస్తున్నాడు. దానికి ప్రతిగా ఇరాన్ గట్టిగా నిలబడుతుంది కదా. ఇరాన్ కూడా అందుకని ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు దాడులు చేస్తే అమెరికా చేస్తే ఏంటంటే ఆత్మహత్య సదృశ్యమైంది. ఇరాను తన కష్టంలో ఉన్నప్పుడు నిజంగా ఈ దాడులు చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే, ఏది ముట్టొద్దు అది ముడుతుంది. ఇప్పుడు అమెరికా ఇంకెక్కడికి పోయిందంటే లిమిట్స్ దాటింది. యురేనియం నిల్వలను మధ్యవర్తికి ఇద్దామా, మీ దగ్గరనే ఉంచుకొని లోక కళ్యాణానికి వాడుకుందామా అని షరతు పెట్టింది కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి సంకటం ఏమిందంటే, 14 అంశాలలో 4 అంశాలు తప్ప 10 అంశాలు ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయట. మరి అంశాలు పెట్టేటప్పుడే బుద్ధి ఉండాలి కదా, ఆ జ్ఞానం అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికాకి అని చెప్పి అమెరికా ప్రజలు అంటుంటే ఇప్పుడు మొదటికి వచ్చిండు. అందుకని మొన్నటికి మనం చూసాం, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ ఇద్దరు కూడా తూర్పార పట్టింది కదా. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తూర్పార పట్టింది కదా, నీ విధానాలే మొత్తం ప్రపంచంలో ముంచుతున్నాయి, అసలు అమెరికా విలువ లేకుండా చేస్తున్నారు, అప్పులు పెరిగినాయి, అమెరికాకు రక్షణ వ్యయం పెరిగింది, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ